శ్రీ గురుభ్యో నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ధర్మరాజు యొక్క మనస్సులో తప్పనిసరిగా రాజసూయ యాగము నిర్వహించాలి అనేటువంటి కోరిక అది ఒక బీజప్రాయంగా ప్రవేశించింది, మహావృక్షం అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజసూయయాగం నిర్వహించాలి అనుకున్నాడు. మాటి మాటికి అనేక మందిని పిలిచి ఈ రాజసూయయాగం చేయడం వల్ల ఎటువంటి ఫలాలు కలుగుతాయి, ఎటువంటి వాళ్ళు చేశారు అని వాళ్ళ కథలన్నీ కూడా విన్నాడు. విన్న తర్వాత దానికి ఎటువంటి సామర్థ్యం కావాలో కూడా తెలుసుకున్నాడు. అలాగే తన చుట్టూ ఉండేటువంటి రాజులను, తర్వాత తన యొక్క ఋత్వికులను, తన మహర్షులను, మంత్రులను, సోదరులతోటి అనేక మార్లు చర్చించాడు. చర్చించిన తర్వాత అందరూ కూడా నీకు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉందయ్యా, చేయడానికి తగినటువంటి సమయం కూడా ఇదే, తప్పనిసరిగా నువ్వు రాజసూయయాగాన్ని నిర్వహించు, అటువంటి సామ్రాట్ లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి అని అందరూ కూడా నిర్ద్వంద్వంగా చెప్పారు. చెబితే ఆయనకి ఇక రాజసూయయాగం చెయ్యాలి అనేటువంటి ఆ కోరికని ప్రోత్సహించినటువంటి వీళ్ళ యొక్క మాటలు అన్నీ విన్నటువంటి వాడై లోకహితాన్ని కోరుకుంటూ మరలా దాన్ని ఆలోచించాడు. అంటే ఏంటి, ఇది రాజసూయయాగం అంటే ఒక సామాన్యమైనటువంటి యాగం కాదు ఇది. అందువలన దీని నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు వచ్చినప్పటికీ కూడా అది ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే కనుక తన యొక్క రాజరిక వ్యవస్థలో తాను చేయవలసినటువంటి ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడు అవుతాడు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ సంకల్పం చేసుకుని దాన్ని చెయ్యాలి అనుకుంటే అది పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. అందువలన తన యొక్క శక్తి సాధనాలని గుర్తించాలి, అలాగే దేశకాలాల గురించి ఆలోచించాలి, అలాగే దానికి అయ్యేటువంటి ఆదాయ వ్యయాల గురించి కూడా ఆలోచన చెయ్యాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు తాను చేసేటువంటి పని విషయంలో ఇవన్నీ కూడా కార్యం ఎట్లా సుగమంగా అవుతుంది, దానికి కావలసిన సాధన సంపత్తి ఏంటి, దానికి చేయగలిగినటువంటి సామర్థ్యం ఏమిటి, దానికి కావలసినటువంటి ఆదాయ వ్యయాలేంటి, ఇవన్నీ తన దగ్గర ఉన్నాయా లేదా అనేటువంటి బుద్ధిశాలి అయినటువంటి వాడు ఆలోచించుకుంటాడు. అందువలన ధీమంతుడైనటువంటి వాడు అన్ని విషయాల్లోనూ సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ధర్మరాజు ఈ విషయాలన్నీ ఆలోచించాడు. ఆలోచించుకొని నా ఒక్కడి మనసులో కలిగినటువంటి ఈ రాజసూయయాగాన్ని అనేటువంటి సంకల్పాన్ని నిశ్చయం చేసేసుకుని యజ్ఞకర్మని నేను ఆరంభించడం కాదు, దీన్ని సర్వయత్నాలతోటి కార్యాన్ని నిర్వహించాలి అనేటువంటి సంకల్పంతో యుధిష్ఠిరుడు ఏం చేశాడంటే ఈ రాజసూయయాగ కార్య నిర్ణయంలో మనకు అత్యంత ఆత్ముడైనటువంటి వాడు, మనని ఎల్లప్పుడూ రక్షించేటువంటి వాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని అడుగుతాను, ఆ శ్రీకృష్ణుడు కనుక నువ్వు రాజసూయయాగాన్ని నిర్వహించవయ్యా అని అంటేనే నిర్వహిస్తాను. ఈ రాజసూయయాగాన్ని నువ్వు నిర్వహించడానికి తగినటువంటి సమయం ఇది కాదయ్యా, లేకపోతే అటువంటి అంతటి సామర్థ్యం నీకు లేదయ్యా అని చెబితే కనుక మానేస్తాను. అందువలన శ్రీకృష్ణుడే దీనికి సరైన విధంగా చెప్పగలరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ, ఋత్వికులు కానీ, లేకపోతే తన మంత్రులు కానీ తన మీద ఉండేటువంటి ప్రేమతోటో, తన మీద ఉండేటువంటి అభిమానంతో, తన్ని స్తుతించాలనేటువంటి కారణం చేత ఇందులో ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఇది చేయవయ్యా అని ప్రోత్సహించవచ్చు. కృష్ణుడు అలా కాకుండా సవిమర్శకంగా ఆలోచించి ఈ చేయతగిందా చేయకూడదా అనేటువంటిది నిర్ణయించగలడు. అందువలన అప్రమేయుడైనటువంటి ఆ మహాబాహు అయినటువంటి శ్రీకృష్ణుడు లోకరక్షణ పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందువలన ఆ కృష్ణుడిని నేను శరణు కోరతాను అని మనస్సులో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుని పాండవ తర్కయామాస కర్మభిర్దేవ సమ్మతై నాస్య కించిద్ అవిజ్ఞాతం నాస్య కించిద్ అకర్మజం. దేవతలు సైతం మెచ్చుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకృష్ణుడే. అందువలన ఆ శ్రీకృష్ణుడి యొక్క కర్మలను బట్టి ఆయనకి తెలియదనేటి ప్రపంచంలో ఏమీ ఉండదు, ఆయన చెయ్యలేనిది కూడా ఏది లేదు అని అతను యుధిష్ఠిరుడు భావన చేశాడు. భావన చేసి నస కించిన్న విషహేతీతి కృష్ణమమన్యత సతు తాం నైష్ఠికీం బుద్ధిం కృత్వా పార్థో యుధిష్ఠిరః గురువత్ భూత గురవే ప్రాహిణోద్దోత మంజస
శీఘ్రగేన రథేనాసు సదూత ప్రాప్య యాదవాన్ ద్వారకావాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్. అలాగే ఆ శ్రీకృష్ణుడు భరించలేనటువంటిది ఏది లేదు అని భావన చేశాడు యుధిష్ఠిరుడు. ఆ విధంగా అంటే కృష్ణుని యొక్క నిర్ణయాన్నే తను తుది నిర్ణయంగా భావన చేస్తాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ధర్మ కార్యాల పట్ల ప్రోత్సాహం చేస్తూ మాకు ఎప్పుడు కూడా రక్షకుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ కృష్ణుడు అక్కడే సరైనటువంటి నిర్ణయాన్ని చెప్పగలడు ఈ విషయంలో అని అనుకుని ఆ వచ్చినటువంటి గురుజనులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసినటువంటి వాడై సర్వ ప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి దూతలను పంపించాడు. ఆ దూతలందరూ కూడా చక్కగా వేగంగా ప్రయాణించేటువంటి రథంతో శీఘ్రంగా యాదవుల దగ్గరికి పోయి ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను వాళ్ళందరూ కలిసి సప్రహ్వ ప్రాంజలిర్భూత్వా వ్యజ్ఞాపయత మాధవం. ఆ మాధవుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. ధర్మరాజు పంపించినటువంటి దూతలందరూ కూడా చక్కగా ప్రయాణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఆయనకి నమస్కారం చేశారు వినయంగా. చేసి ఈ విధంగా నివేదించట. ధర్మరాజో హృషికేశ ధౌమ్య వ్యాసాదిభి సహా పాంచాల మాస్య సహితై భ్రాతృభిశ్చైవ సర్వసః తద్దర్శనం మహాబాహో కాంక్షతే సయుధిష్ఠిరః. ఆ దూతల విధంగా చెప్పటో కృష్ణ మాధవ ధౌమ్యుడితోటి వ్యాసులతోటి పాంచాల మత్స్యరాజులతోటి తన సోదరులతోటి కలిసినటువంటి యుధిష్ఠిరుడు తమ దర్శనాన్ని కోరుతున్నాడయ్యా. మమ్మల్ని మీ దగ్గరికి దూతలుగా పంపించాడు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఇంతమందితో పరివేష్యుడిదైనటువంటి యుధిష్ఠిరుడు కోరుతున్నాడు అని వినయంగా చెప్పారు. ఇంద్రసేన వచశ్రుత్వా యాదవ ప్రవరో బలి దర్శనాకాంక్షిణం పార్థం దర్శనాకాంక్షయాచ్యుత ఇంద్రసేనేన సహిత ఇంద్రప్రస్థమగమ అగాత్ తదా. అలా దూతగా వచ్చాడు ఇంద్రసేనుడు. ఆ ఇంద్రసేనుడు అనేటువంటి వాడు తన దౌత్యాన్ని నిర్వహించాడు. మాధవుడికి ఆ యుధిష్ఠిరుడు చెప్పమన్నటువంటి మాటలన్నీ కూడా చక్కగా వినయంగా ఆయనకి నమస్కారం చేసి చెప్పాడు. ఆ మాటలన్నీ విన్నాడు. యాదవ శ్రేష్ఠుడైనటువంటి బలవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా పాండవులను చూడాలంటే అత్యంతము కూడా తన యొక్క మనస్సు ఆనందపడుతుంది. అందువలన ఒక్కసారి ఆ యుధిష్ఠిరుణ్ణి చూడొచ్చు, అట్లాగే ఆ అర్జునుడిని చూడొచ్చు అనేటువంటి ఆనందంతో ఆ ఇంద్రసేనుడితో కలిసి వెంటనే ఇంద్రప్రస్థానికి బయలుదేరట. వ్యతీత్య వివిధాన్ దేశాన్ త్వరావాన్ క్షిప్రవాహన. వేగంగా ప్రయాణం చేసేటువంటి వాహనంలో శ్రీకృష్ణుడు వేగంగా అనేకములైనటువంటి దేశాన్ని దాటి ఆ ఇంద్రప్రస్థానికి బయలుదేరట. ఇంద్రప్రస్థాగతం పార్థం అభ్యగచ్చ జనార్దన సగృహే పితృవద్భ్రాత ధర్మరాజేన భూషి పూజితః. సగృహే పితృవద్భ్రాత్ర ధర్మరాజేన పూజితః భీమేన చ తతోపశ్యత్ స్వసారం ప్రీతిమాన్ పితుః. ఆ కృష్ణుడు ఇంద్రప్రస్థానికి చేరిన వెంటనే ఇంద్రప్రస్థంలో ఉండేటువంటి యుధిష్ఠిరుని కలిశాడు. అక్కడ తన మేనత్త కొడుకులైనటువంటి ధర్మరాజ భీమసేనుల చేత తండ్రి వలె పూజలు అందుకున్నటువంటి వాడై ఆ తర్వాత ప్రేమపూర్వకంగా ఆ మేనత్త దగ్గరైనటువంటి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ప్రీతేన సుహృదా రేమేశ సహితస్తత తదా అర్జునేన యమాభ్యాంచ గురువత్ పర్యుపాసిత. ఆ తర్వాత ప్రీతిపాత్రుడైనటువంటి అర్జునుడితో సమావేశమయ్యాడు. ఆనందించాడు. ఆ కుంతిమాతకి నమస్కారం చేసి పాండవులందరి చేత సత్కారాన్ని పొందినటువంటి వాడై అర్జునుడితో కలిసినటువంటి వాడై నకుల సహదేవులచే పూజింపబడినటువంటి వాడై హాయిగా అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నట్లు తం విశ్రాంతం శుభే దేశే క్షణినం కల్పమచ్యుతం ధర్మరాజ సమాగమ్య ఆజ్ఞాపయ స్వప్రయోజనం. ఆ కృష్ణుడు వచ్చిన తర్వాత ప్రయాణ బడలి కొట్టింది కాబట్టి కొంత సమయం ఆయనకి విశ్రాంతి ఏర్పాటు చేశారు. ఆయన విశ్రమించాడు. విశ్రమించిన తర్వాత కొంతసేపటి తర్వాత సన్నద్ధుడై ఆ కృష్ణుడి యొక్క సందర్శనకు అవకాశం కల్పించినప్పుడు యుధిష్ఠిరుడు ఆయన్ని కలిసి తాను ఆశించేటువంటి ప్రయోజనాన్ని గురించి తెలియజేశాడు. ఆ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెబుతున్నాడు. ప్రార్థితో రాజసూయో మే నచాసౌ కేవలేప్సయా ప్రాప్యతే ఏన తత్తేహి విదితం కృష్ణ సర్వసః. యుధిష్ఠిరుడు కృష్ణుడితో చెప్తున్నాడు, ఓ కృష్ణ, నేను రాజసూయ యాగాన్ని చెయ్యాలని సంకల్పం
సంకల్పం చేశానయ్యా. అయితే కేవలము సంకల్పం చేసుకున్నంత మాత్రాన్ని సిద్ధమయ్యేటువంటిది కాదు, సాధ్యమయ్యేటువంటిది కాదు. అది దాన్ని నిర్వహించగలిగినటువంటి మార్గాలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా నీకు తెలుసు. యస్మిన్ సర్వం సంభవతి యశ్చ సర్వత్ర పూజ్యతే యశ్చ సర్వేశ్వరో రాజా రాజసూయం సవిందతి. అన్నింటినీ సాధించగలిగినటువంటి వాడు, అంతటా పూజింపబడేటువంటి వాడు, సమస్త రాజుల్ని శాసించగలిగినటువంటి వాడైన రాజు మాత్రమే రాజసూయ యాగాన్ని సుసంపన్నం చేయగలడు. తం రాజసూయం సుహృద కార్యమాహు సమేత్యమే తత్రమే నిశ్చితతమం తవ కృష్ణగిరా భవేత్. నా మిత్రులందరితోటి మాట్లాడితే ఆ మిత్రులందరూ కలిసి నన్ను రాజసూయాగం చేయమంటున్నారు. కానీ కృష్ణ, ఒక్క మాట చెబుతున్నాను విను. నీ మాటను బట్టి మాత్రమే అంతిమ నిర్ణయం ఉంటుంది. నువ్వు చెయ్యమంటే ఈ యాగం చేస్తాను, వద్దంటే మానేస్తానయ్యా అన్నాడు. కేచిద్ది, ఎందుకంటే కేచిద్ది సౌహృదాదేవ నదోషం పరిచక్షతే స్వార్థహేతోస్తథైవాన్యే ప్రియమేవ వదంచుత. కొందరు ఏం చేస్తారంటే ఏదైనా విషయం అడిగితే మన మీద ఉండేటువంటి ప్రేమతోటి మనకు అనుకూలంగానే మాట్లాడతారు. అట్లాగే నా మీద ప్రేమతో కొంతమంది నాలో దోషాలు చెప్పరు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే ఈయనకి ప్రియంగా మాట్లాడితే మన ప్రయోజనాలన్నీ కూడా సిద్ధిస్తాయి కదా అని స్వప్రయోజనం కోసం ప్రియంగా మాట్లాడతారు. ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మ నియద్ధితం ఏవం ప్రాయశ్చ దృశ్యంతే జనవాద ప్రయోజనే. అలాగే కొంతమంది తమకి హితమైనటువంటిది వాళ్ళకేది ఇష్టమైతే అదే నాకు కూడా ప్రియమవుతుంది అనుకుని కూడా భావిస్తారు. అందువల్ల మనుష్యులందరూ సర్వసాధారణంగా 190% మనుషులందరూ కూడా ఈ రీతిగా తమ తమ ప్రయోజనాలతోటే భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. త్వంతు హేతూన్ అతీత్య ఏతాన్ కామ క్రోధౌ వ్యుదస్య చ పరమం యక్షేమం క్షమం లోకే యథావత్ వక్తుమర్హసి. అయితే ఈ లోకంలో ఈ కారణాలన్నిటినీ కూడా అతిక్రమించి కామక్రోధాలను కూడా పక్కకి నెట్టి ఈ లోకంలో నాకు సరిగ్గా సరిపోయినటువంటి దాన్ని చెప్పగలిగినటువంటి వాడు నువ్వు ఒక్కడవే. అందువలన నాకు తగిన విధంగా ఉపదేశం చేయవలసింది అని ఆ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి వాసుదేవాగమనే త్రయోదశోధ్యాయ. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో రాజసూయారంభ పర్వం అనే ఉపపర్వంలో వాసుదేవుడు రావడం అనేటువంటి 13వ అధ్యాయం ముగిసింది. 14వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. కృష్ణ ఉవాచ. ఆ యుధిష్ఠిరుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విన్నాడు వాసుదేవుడు. విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అతనితోటి ఆ యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా చెప్తున్నాడు. సర్వై గుణై మహారాజా రాజసూయం త్వమర్హసి జానతస్వేవ తే సర్వే కించిద్ వక్ష్యామి భారత. ఓ మహారాజా, నువ్వు సమస్తములైనటువంటి సద్గుణములు కలిగినటువంటి వాడు. అందువలన అటువంటి గుణములు కలిగినటువంటి వాడు మాత్రమే ఈ యాగాన్ని చేయగలిగినటువంటి వాడు కాబట్టి నీకు అర్హత ఉంది. రాజసూయ యాగం చేయదగినటువంటి వాడు నువ్వే. అయితే నీకు అంత తెలుసు, నీకు ఈ రాజసూయ యాగం గురించి తెలియకపోవడం అనేటువంటిది ఏం లేదు. అయినప్పటికీ నువ్వు అడిగేవు కాబట్టి నాకు తోచినటువంటి విషయాలన్నీ కూడా నేను చెబుతాను, జాగ్రత్తగా విను అన్నాడు. జామదజ్ఞేన రామేణ క్షత్రం యదవశేషితం తస్మాదవరదం లోకే యదిదం క్షత్ర సంహితం. పూర్వకాలంలో జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు క్షత్రియులందరినీ సంహరించాడయ్యా. అప్పుడు మిగిలిపోయినటువంటి వాళ్ళు, అంటే అక్కడి నుంచి పారిపోయి తమని రక్షించుకున్నటువంటి రాజులు కొంతమంది ఉన్నారు. ఆ మిగిలిపోయినటువంటి రాజులు పోయినటువంటి వాళ్ళకంటా కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. అందువల్ల కాబట్టి క్షత్రియ సంఖ్య ఏమైందంటే బాగా తగ్గిపోయింది. కారణం ఏంటంటే పరశురాముడు ఈ క్షత్రియులందరినీ కూడా సంహరించిన కారణంగా క్షత్రియ సంఖ్య లోకంలో చాలా నామమాత్రంగా ఉందయ్యా. కృతోయం కుల సంకల్ప క్షత్రియైర్వసుధాధిప నిదేశ వాగ్భిస్తేహ విదితం భరతర్షభ. అందువలన క్షత్రియులందరినీ కూడా జయించినటువంటి వాడే సమ్రాట్ కాదగినటువంటి వాడు అనేటువంటి కుల నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు క్షత్రియులందరూ కలిసి. సమ్రాట్టు అంటే కనుక సమస్తములైనటువంటి రాజులని ఎవరైతే జయించి మొత్తం అందరినీ కూడా తన వశవర్తులే ఉంచుకుంటాడో అటువంటి వాణ్ణి మాత్రమే సమ్రాట్టు అంటారు. అతన్నే చక్రవర్తి అని అంటారు. అందువల్ల ఇటువంటి ఒక కుల నియమాన్ని క్షత్రియులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం కూడా నీకు తెలుసు. ఐలస్యేక్ష్వాకు వంశస్య ప్రకృతి
ప్రకృతిం పరిచక్షతే రాజానః శ్రేణిబద్ధాశ్చ తథాన్యే క్షత్రియా భువి. అయితే పెద్ద పెద్ద రాజులందరూ కూడా ఈ భూమండలంలో ఉండేటువంటి ఇతరములైనటువంటి సామాన్య రాజులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళందరూ కూడా తమను పురూరవుడికి అంటే పురువంశానికి అలాగే ఇక్ష్వాకునకు అంటే ఇక్ష్వాకు వంశానికి వారసులుగా చెప్పుకుంటారు. ఈ విధంగా పురువంశము ఇక్ష్వాకు వంశము అనేటువంటి ఈ రెండు వంశాలకే వారసులుగా చెప్పుకుంటారు. ఈ పురువంశాన్నే చంద్రవంశము అంటారు. చంద్రవంశానికి పురూరవుడిని, సూర్యవంశానికి నాభాగాదుల్ని ముఖ్యులుగా చెప్తారు. అందువలన ఈ విధంగా చంద్ర సూర్య వంశాలుగా చెప్పబడేటువంటి ఈ పురు ఇక్ష్వాకు వంశములు రెండు ప్రసిద్ధి పొందేయ్యా. ఐల వంశాశ్చ ఏ రాజన్ తథైవ ఇక్ష్వాకువో నృపాః తాని చైకశతం విద్ధి కులాని భరతర్షభ. అయితే ధర్మరాజా, ఈ పురూరవ వంశీయులు ఇక్ష్వాకు వంశీయులే ఇప్పుడు ఉన్నటువంటి రాజుల్లో 100 వంశాలు ఉన్నాయని తెలుసుకో. అంటే అది పురూరవ వంశీయులు ఒకటి, ఇక్ష్వాకు వంశీయులే ఇప్పుడున్న రాజుల్లో 100 వంశాలు కలిపి మొత్తం 101 వంశాలు ఉన్నాయని తెలుసుకో. యయాతే స్వేవ భోజానాం విస్తరో గుణతో మహాన్ భజతే జమహారాజా విస్తరం స చతుర్దిశం తేషాం తథైవ తాం లక్ష్మీం సర్వక్షత్రముపాసతే. ఓ మహారాజా, ఈనాడు యయాతి వారసుల్లో భోజవంశీయులే గుణదృష్టిలో బాగా విస్తరించున్నారు. భోజవంశీయులు ఆ వంశం 4 దిక్కులా కూడా విస్తరించి ఉంది. ఇప్పుడున్నటువంటి క్షత్రియులంతా ఆ వంశ సంపదనే ఆశ్రయిస్తున్నారు కూడా. ఇదానీమేవ వైరాజన్ జరాసంధో మహీపతి అభిభూయ శ్రియం తేషాం కులానాం అభిషేచితః సితో మూర్ధి నరేంద్రాణం భోజసాక్రమ్య సర్వసః. అయితే ప్రస్తుతము జరాసంధుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ జరాసంధ అనేటువంటి రాజు ఏం చేశాడంటే సమస్తములైనటువంటి క్షత్రియుల యొక్క సంపదలన్నీ కూడా కొల్లగొట్టి తానే సామ్రాట్టుగా అభిషిక్తమై ఉన్నాడు. అంటే ఈ రాజులందరినీ కూడా జయించాడు. అంతేకాకుండా ఈ రాజులందరినీ కూడా బంధించి తాను సామ్రాట్టుని అని ప్రకటించుకున్నాడు ఆయన. ఈ విధంగా ఈ రాజుల మీద ఈ జరాసంధుడు ఆధిపత్యాన్ని వహించి ఉన్నాడు. సో అవనిం మధ్యమాం భుక్త్వా మిథో భేదమమన్యత ప్రభుర్యస్తు పరో రాజా యస్మిన్ ఏకవంశే జగత్. ఆ జరాసంధుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూమండలాంతాన్ని అంతా అనుభవిస్తూ ఇతర రాజులతో మిత్రభేదాన్ని కల్పిస్తున్నాడు. ఇప్పుడు అందరినీ మించినటువంటి రాజు ఎవడైనా ఉన్నాడు అంటే అతడు జరాసంధుడే. ఎందుకంటే లోకమంతా కూడా జరాసంధుడి యొక్క అదుపులోనే ఉన్నదయ్యా. అంతేకాకుండా అతన్నే మధుర దేశం అని కూడా అంటారు అని కూడా చెప్పారు. ససామ్రాజ్యం మహారాజా ప్రాప్తో భవతి యోగతః తం స రాజా జరాసంధం సంసృత్య కిల సర్వసః రాజన్ సేనాపతిర్జాతః శిశుపాల ప్రతాపవాన్. అంతేకాదయా జరాసంధుడు ఏం చేశాడంటే తనకున్నటువంటి తెలివితేటలతోటి రాజనీతితోటి మహాసామ్రాజ్యాన్ని అంతా కూడా సాధించుకున్నాడు. పరాక్రమవంతుడైనటువంటి శిశుపాలుడు కూడా అన్ని విధాల జరాసంధుడిని ఆశ్రయించి ఆయన దగ్గర సేనాపతిగా ఉంటున్నాడు. త్వమేవచ మహారాజా శిష్యవత్ సముపస్థితః వక్రః కరుషాధిపతి మాయాయోధి మహాబలః. అలాగే మాయాయుద్ధం చేయడంలో గొప్ప నేర్పరైనటువంటి కరుషాధిపతి ఉన్నాడు. ఆ కరుషాధిపతి అయినటువంటి దంతవక్రుడు అతని పేరు. అందువల్ల ఆ దంతవక్రుడు కూడా జరాసంధుడిని ఆశ్రయించి అతడు శిష్యుల్లా ఉన్నాడు. అంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి ఆ శిశుపాలుడు ఈ దంతవక్రుడు వీళ్ళిద్దరూ సోదరులైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే. అందువలన వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, ఆ జరాసంధుడిని ఆశ్రయించి ఉన్నారు ఈ శిశుపాల దంతవక్రులు. అపరౌచ మహావీర్యో మహాత్మానో సమాశ్రితో జరాసంధం మహావీర్యం తం హంసడింభకావుభౌ. అంతేకాకుండా ఇంకా పరాక్రమవంతులైనటువంటి మహాత్ములైనటువంటి హంసడింభకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ జరాసంధుడి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి వాళ్ళై ఆ పరాక్రమశాలైనటువంటి జరాసంధుడిని ఆశ్రయించి ఆయన ఒద్దికలోనే ఉన్నారు.
దంతవక్త్ర కరుషశ్చ కరభో మేఘవాహన మూర్ధ్నా దివ్యమణిం బిభ్రత్ యమద్భుతమణిం విదుః. అలాగే ఈ కరుష దేశాధిపతి అయినటువంటి దంతవక్త్రుడు, కరభుడు, మేఘవాహనుడు దివ్యమణిమయమైనటువంటి కిరీటాలను శిరస్సు మీద పెట్టుకుంటూ కూడా జరాసంధుణ్ణే తమ యొక్క శిరోమణిగా వాళ్ళు భావిస్తారు. అంటే అంత అద్భుతమైన కిరీటాలు పెట్టుకున్నప్పటికీ కూడా జరాసంధుడి యొక్క ఒద్దికలోనే ఉంటున్నారు తప్ప వాళ్ళు జరాసంధుడిని ధిక్కరించి ఉండట్లే. మురంచ నరకంచైవ శాస్తి యో యవనాధిప అపర్యంత బలో రాజా ప్రతిత్యాం వరుణో యథా భగదత్తో మహారాజా వృద్ధస్తవ పితుస్సఖ సవాచ ప్రణతస్తస్య కర్మణా చ విశేషతః స్నేహబద్ధశ్చ మనసా పితృవద్భక్తి మాం స్వయి. అలాగే యవన దేశాధిపుడైనటువంటి భగదత్తుడు మురా నరక దేశాలను పరిపాలించేటువంటి వాడు, అంతులేనటువంటి బలం కలిగినటువంటి వాడు అతడు. అలాగే పడమర దిక్కులో వరుణుడిలాగా మంచి బలసంపన్నుడైనటువంటి వాడు. ముఖ్యంగా నీ తండ్రికి చాలా మిత్రుడు అతడు. వయస్సు మళ్ళినటువంటి ఆ భగదత్తుడు కూడా వాచా కర్మణ కూడా విశేషంగా జరాసంధుడికే లోబడి ఉన్నాడు. అయినా ఆయన ఆ భగదత్తుడి మనస్సులో నీ మీద స్నేహబంధం ఉంది కాబట్టి నీ యందు తండ్రి వలె వాత్సల్యం కలిగి ఉన్నాడు ఆయన. ప్రతీత్యాం దక్షిణంచాంతం పృథివ్యాః ప్రతియో నృపః మాతులో భవతః సూరః పురుజిత్ కుంతివర్ధనః సతే సన్నతిమానేకః స్నేహత శత్రుసోదనః. అలాగే పశ్చిమ దిక్కు నుంచి నువ్వు దక్షిణ దిగంతం వరకు ఉండేటువంటి భూమిని పరిపాలించేటువంటి నీ మేనమామైనటువంటి కుంతిభోజ కులవర్ధకుడైనటువంటి పురుజిత్ ఉన్నాడు. అతడు గొప్ప పరాక్రమవంతుడు, శత్రు సంహారకుడు. ఆయన నీ మీద అనన్యమైనటువంటి స్నేహభాగం కలిగినటువంటి వాడు. ఆయన కూడా ఏంటి, జరాసంధం గతస్వేవ పురాయో నమయాహతః పురుషోత్తమ విజ్ఞాతః యోసౌ చేదిషు దుర్మతిః ఆత్మానం ప్రతిజానాతి లోకోస్మిన్ పురుషోత్తమం ఆదత్తే సతతం మోహాత్ యః చిహ్నం చ మామకం వంగపుండ్ర కిరాతేషు రాజా బల సమన్వితః పౌండ్రకో వాసుదేవేతి యోసౌ లోకే అభివిశ్రుతః. అలాగే వంగ పుండ్ర కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు ఉన్నాడు. ఈ పౌండ్రకుడు కూడా జరాసంధుని పక్షాన్నే చేరాడు. గతంలో నేను ఉదాసీనంగా ఉండి ఈ పౌండ్రకుడిని సంహరించలేదు. చేది దేశంలో పురుషోత్తముడిగా అతను చెప్పుకుంటాడు, భావింపబడతాడు. అంతేకాకుండా ఆ పౌండ్రకుడు ఏంటంటే తానే పురుషోత్తముడిగా భావించుకుని ఉబలాటంగా నాలాగే అతను కూడా శంఖ చక్రాలన్నీ ధరిస్తూ ఉంటాడు. అందుకనే అతను ఏమంటారంటే పౌండ్రక వాసుదేవుడు అంటారు. అందువలన ఆయన కూడా శ్రీకృష్ణుడిలాగే శంఖ చక్రాలను ధరించి ఉంటూ ఉంటాడు. ఈ విధంగా ప్రసిద్ధి పొందాడయ్యా. చతుర్థభాగ్ మహారాజా భోజ ఇంద్ర సఖో బలి విద్యాబలాద్ యో వ్యజయత్ సపాండ్య క్రధకైషికాన్ భ్రాత యస్యాకృతి సూరో జామదగ్న సమోభవత్ స భక్తో మాగధం రాజా భీష్మక పరవీర. అంతేకాక ఈ భూమండలంలో 4వ భాగానికి చెందినటువంటి రాజు ఇంద్రుడికి చాలా మిత్రుడైనటువంటి వాడు, గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. తన అస్త్ర విద్యాబలంతో పాండ్య క్రధ కైసిక దేశాన్ని జయించినటువంటి వాడు, పరశురాముని వంటి సోదరుడు కలిగినటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, శత్రు సంహర్త అయినటువంటి భీష్మకుడు ఉన్నాడు. అతడు కూడా జరాసంధుడి యొక్క భక్తుడే. అంటే ఒక్కసారి మనం భౌగోళికంగా ఈ దేశాలన్నీ చూస్తుంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది రాజులందరూ కూడా ఆ జరాసంధుడి యొక్క భక్తులే. ప్రియాణి ఆచరత ప్రహ్వాన్ సదా సంబద్ధినస్తతః భజతో న భజత్యస్మాన్ అప్రియేషు వ్యవస్థితః. అయితే బంధువులమే, ఆ జరాసంధుడికి బంధువులమైనటువంటి మేము ఎల్లప్పుడూ కూడా వినయంగా ఎంత అనుకూలంగా ప్రవర్తించినప్పటికీ కూడా మా శత్రువులతోటే చేయగలిపాడు. ఆ భీష్మకుడు మాకు బంధువే అయినప్పటికీ కూడా జరాసంధుడు మాకు శత్రువు అయితే ఆ శత్రువుతోటి ఆయన చేతులు కలిపి మమ్మల్ని ఎప్పుడూ కూడా తన వారిగా భావించడు. నకులం సబలం రాజన్ అభ్యజానా తదాత్మనః పశ్యమానో యశోదీప్తం జరాసంధముపస్థితః. అలాగే ఆయన తన బలాన్ని తన వంశాన్ని కూడా పరిగణించకుండా ఆ జరాసంధుడి యొక్క యశోదీప్తిని చూసి ఆయన పక్షాన్ని ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అనే ఉద్దేశంతో ఆయన పక్షంలో చేరాడయ్యా. ఉదీత్యాశ్చ తథా భోజాః కులాన్యష్టాదశ ప్రభో జరాసంధ భయాదేవ ప్రతీచీం దిశమాస్థిత. అంతేకాదయ్యా, ఉత్తర దిక్కున 18 భోజవంశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జరాసంధుడికి భయపడి పడమటి దిక్కును ఆశ్రయించి అక్కడి నుంచి వదిలేసి
శూరసేన భద్రకారా బోధా శాల్వా పటచ్చరా సుస్థలాశ్చ సుగుట్టాశ్చ కులిందా కుంతిభిः సహ శాల్వాయనాశ్చ రాజానః సోదర్యానుచరైः సహ దక్షిణాయే చ పాంచాలాः పూర్వः కుంతిషుకోశలాः తదోత్తరాం దిశం చాపి పరిత్యజ్య భయార్ధితాः మత్స్యాः సన్యస్తపాదాశ్చ దక్షిణాం దిశమాశ్రితాः. అంతేకాకుండా శూరసేనులు, భద్రకారులు, బోధులు, శాల్వులు, పటచ్చరులు, సుస్థిరులు, సుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వాయనులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే తమ సోదరులతో అందరితోటి కలిసి దక్షిణ దిక్కుకు పారిపోయారు ఈ జరాసంధుడి మీద భయంతో. దక్షిణ పాంచాల దేశంలోనూ కుంతి ప్రదేశాల్లో ఉండేటువంటి క్షత్రియులు, కోశలులు, మత్స్య సన్యస్తపాదాది రాజులు కూడా జరాసంధునికి భయపడి ఉత్తర దిక్కుని వీడి దక్షిణానికి పారిపోయారు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి అంతమంది రాజులని కూడా భయపెట్టి వాళ్ళందరినీ కూడా తన వశంలోకి తెచ్చుకున్నటువంటి సామ్రాట్గా చెప్పబడేటువంటి వాడు ఎవడయ్యా అంటే జరాసంధుడయ్యా. అందువల్ల తథైవ, అంతేకాదు ఇంకా తథైవ సర్వ పంచాలాహ జరాసంధభయార్ధితా స్వరాజ్యం సంపరిత్యజ్య విద్రుతా సర్వతో దిశం. అంతేకాకుండా పంచాల రాజులందరూ కూడా జరాసంధుడికి భయపడి తమ రాజ్యాన్ని వదిలిపెట్టి మిగిలినటువంటి దిక్కులకి పారిపోయారు. కస్యచిత్వధ కాలస్య కంసో నిర్మధ్య యాదవాన్ బార్హద్రద సుతే దేవ్యౌ ఉపాగచ్చన్ యథామతి. కొంతకాలం క్రితం బుద్ధిహీనుడైనటువంటి కంసుడు కూడా యాదవులందరినీ కూడా మధించి జరాసంధుని యొక్క కుమార్తెలనిద్దరినీ కూడా వివాహం చేసుకున్నాడు. అస్థి ప్రాప్తిశ్చ నామ్నా తే సహదేవానుజయబలే బలేన తేన స్వజ్ఞాతీన్ అభిభూయ వ్యధా వృధామతి శ్రైష్ఠ్యం ప్రాప్త స తస్యాసీత్ అతీవాపనయో మహాన్. అలాగే అస్థి ప్రాప్తి అని జరాసంధుడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళు సహదేవుని యొక్క చెల్లెళ్ళు. వృధామతి అయినటువంటి కంసుడు జరాసంధుని యొక్క బలంతో తన వాళ్ళందరినీ పరాభవించి అందరికన్నా పైకి వెళ్ళాడు. కంసుడు చేసినటువంటి పెద్ద అత్యాచారం ఇది. భోజరాజన్య వృద్ధైశ్చ పీడ్యమానైర్దురాత్మన జ్ఞాతి త్రాణం అభీప్సద్భి అస్మత్ సంభావనాకృత. అయితే ఆ దుర్మార్గుడైనటువంటి నా కంసుడు పీడించగా భోజరాజవంశీయులందరూ కూడా వాళ్ళ జ్ఞాతుల్ని రక్షించుకోవడం కోసమని వాళ్ళందరూ కూడా నన్ను కోరారు. కోరితే అప్పుడు దత్వా క్రూరాయ సుతనుం తామాహుక సుతాం తదా సంకర్షణ ద్వితీయేన జ్ఞాతి కార్యం మయా కృతం హతే కంస సునామానౌ మయా రామేణ చాప్యుత. అప్పుడు నేను ఆహుకుని కుమార్తె అయినటువంటి సుతనువు యొక్క వివాహాన్ని అక్రూరుడితో జరిపించాను. బలరాముడి సహకారంతో జ్ఞాతి రక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని ముగించాను. అట్లాగే నేను బలరాముడు కలిసి కంసుణ్ణి సునాముణ్ణి కూడా సంహరించడం అనేటువంటిది జరిగింది. భయేతు సమతిక్రాంతే జరాసంధే సముద్యుతే మంత్రోయం మంత్రితో రాజన్ కులైరష్టాదశావరై. అయితే కంసుడి వల్ల భయం పోయింది ఇప్పుడు వీళ్ళందరికీ. కానీ కంసుడి మీద భయం పోయినప్పటికీ కంసుడిని చంపేమన్న కోపంతో జరాసంధుడు మా మీద విజృంభించాడు. అప్పుడు ఈ భోజవంశానికి చెందినటువంటి 18 కులాలకు చెందినటువంటి వాళ్ళందరము కూడా మేము ఆలోచించాము. అనారభంతో నిఘ్నంత మహాస్త్రై శత్రుఘాతిభి నహన్యామో వయం తస్య త్రిభిర్వర్షశతైర్బలం. మనం శత్రువులను సంహరించగలిగినటువంటి గొప్ప గొప్ప అస్త్రాలన్నీ తీసుకున్నటువంటి వాళ్ళమై నిరంతరము యుద్ధం చేసినప్పటికీ కూడా 300 సంవత్సరాలు మనం కనుక నిర్విరామంగా యుద్ధం చేసినా జరాసంధుడి బలాన్ని నాశనం చేయలేం. అంత బలం కలిగినటువంటి వాడు ఆ జరాసంధుడు. అందువలన అతన్ని నాశనం చేయడం అనేటువంటిది మన వల్ల అయ్యేటువంటి పని కాదు. తస్యహి అమర సంకాసౌ బలేన బలినాంబరౌ నామభ్యాం హింసడింభకౌ అశస్త్ర నిధనాబుభౌ. శ్రేష్టమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు ఇంద్రుడితో సమానమైనటువంటి హంసడింభకులు జరాసంధుడి యొక్క అనుచరులయ్యా. వాళ్ళు ఎటువంటి శస్త్రాస్త్రాల వల్ల కూడా మరణించకుండా ఉండేటువంటి వరాలు పొందినటువంటి వాళ్ళు ఈ హంసడింభకులు అనేటువంటి వాళ్ళు. అందువల్ల తావుభౌ సహితౌ వీరౌ జరాసంధస్య వీర్యవాన్ త్రయస్త్రయాణం లోకానాం పర్యాప్త ఇది మే మతి. ఆ హంసడింభకులు ఇద్దరూ కూడా పరాక్రమశాలి అయినటువంటి జరాసంధుడు. ఇప్పుడు ముగ్గురు కలిశారు. హంసడింభకులకు కూడా
ఎవ్వరి చేత కూడా మరణం పొందలేనటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వరగర్వితులు వాళ్ళు. సరే జరాసంధుడి గురించి చెప్పక్కర్లే. అందువల్ల ఈ హంసడింబకులు, ఈ పరాక్రమవంతుడైనటువంటి జరాసంధుడు, ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు ఎప్పుడైతే కలిసారో వీళ్ళు ముల్లోకాల్ని ఎదిరించడానికి తగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని నా విశ్వాసమయ్యా. అలా జరాసంధుడు సామ్రాట్టుగా కీర్తించబడి ఈ లోకాల్లో ఉండేటువంటి రాజులందరినీ కూడా తన వశం చేసుకుని పరిపాలన చేస్తున్నాడు సుమా అంటూ, ఇంకా అక్కడ ఉండేటువంటి రాజసూయ యాగం చేయడానికి తగినటువంటి ఆ సామర్థ్యము, చేయవలసినటువంటి పనుల గురించి ఆలోచన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడికి చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.